శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురళీషా స్వామివారి యొక్క సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఏ కాలంబునని ప్రపంచమున ఏ వేళ ఏ కలల్ సాకల్యంబుగ సృష్టి చేయవలెను సాగింపగా గర్జమో ఆ కళ్యాణ కళా ప్రపంచమును నిత్యం బెవ్వడర్థించి తానై కల్పించి వెలుంగును ఆతని మదిల్ ధ్యానిల్తు విశ్వాకృతిన్ ఏ కాలంలో, ఏ ఖండంలో, ఏ వేళలో ఏ ఏ కళలు సృష్టి చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ కాలంలో, ఆ ఖండంలో, ఆ వేళలో ఆయా కళలను సృష్టించి ఈ కళ్యాణ కళా ప్రపంచానికి మూల కారణమై ఏ తేజస్సు ప్రకాశిస్తుందో ఆ తేజస్సు యొక్క విశ్వాకారాన్ని నేను ధ్యానిస్తున్నాను. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానావిర్భూత కళాస్వరూప మధుపానానేక మాన్యమునందేవో మేము వచించు మాటలు భవతృప్తిని ప్రద్వీపించునో కావో మా పొరపాటు లెంచక మమ్మును కాపాడుమో ఈశ్వర. ఓ స్వామి, ఈశ్వర రసస్వరూపి, మేము చేసేటటువంటి పొరపాట్లను ఏవి కూడా ఎంచకుండా మా యొక్క మహోన్నతమైనటువంటి ఆ భక్తి విశ్వాసం లక్ష్యం తమ మీద ప్రసరింపచేసి మా యొక్క పొరపాట్లను క్షమించి మమ్ము మా కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించు స్వామి అని చెప్పి మనం ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు. ఆ స్వామి ఎటువంటి వారు అంటే విశ్వరూపం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సచరాచరాత్మకమైనటువంటి జీవరాశిలోనే కాకుండా మానవాళిలోనే కాకుండా ఈ యొక్క అనేక విశ్వలో ఉన్నటువంటి అన్ని గోళాల్లోనూ కూడా స్వామి మనకి నిండి ఉన్నారు. అంచేత ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ కూడా అణువరణ్యాన్ మహతో మహ్యాన్ ఏషోనోరాత్మ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ప్రతి అణువులోనూ కూడా స్వామి నిండి ఉన్నారు. కాబట్టి మనం ఆ యొక్క స్వామిని సర్వాంతర్యామిగా భావించి ఎటువంటి పొరపాట్లు లేకుండా భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామిని గాన మనం వేడుకున్నట్లయితే మనకి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా క్షమించి స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింప చేసి మనల్ని పునీతులు చేయడం జరుగుతుందనేటువంటి రహస్యాన్ని అందరూ గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమ్మరారిషా వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, స్వామి కార్తీక మాస పర్యటన సందర్భంగా వారి ఆశీస్సులు కోరుతున్న భక్తులందరికీ నా వందనాలు. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది.
కృత్తికా నక్షత్రం చంద్రుడు పూర్ణుడై ఉండుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. అలాగే విశాఖ నక్షత్రంపై కూడి ఉంటే దాన్ని వైశాఖ మాసం అంటారు. కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ రెండు కూడా అగ్నికారక నక్షత్రాలు. కార్తీక మాసమునకు సమానమైన మాసం గాని, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు గాని, గంగ కంటే పుణ్యమైన తీర్థము గాని లేనేలేదని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చెప్పుకోదగ్గ అంశం దీపారాధన. ఈ మాసమంతా నిత్య దీపారాధనతో వెలుగుతూ నిండి ఉంటుంది. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం శుభప్రదమని ప్రతీతి. ఈ మాసంలోనే ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, భగిని హస్తభోజనం లాంటి వేడుకలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వాతావరణం ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అనువైన కాలం, సాధనకు అనువైన కాలం. అందుచేతనే వివిధ సాంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులు చాతుర్మాస దీక్షానంతరము తమ దర్శనాలను శిష్యులకు అందజేయటానికి వారు ఉన్న ప్రాంతానికి వస్తారు. మన పీఠాధిపతులు కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వివిధ ప్రాంతాలకు పర్యటనకు వస్తారు. ముఖ్యంగా శిష్యుల యొక్క సాధనా విధానం ఎట్లా ఉంది, ఏమైనా అవాంతరాలు ఎదురుగా అవుతున్నాయా అని పరీక్షించి వారికి ఆశీస్సులు అందజేస్తారు. మరి ఈ విధంగా స్వామి కార్తీక మాస పర్యటనలో మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి స్వాగతం చెబుతూ మన శాతత్వంలో ఏదైనా ఒక అంశాన్ని మనం పరిశీలిద్దాం. శాతత్వంలో ఉపనిషత్ రూపమైన ఈ శాతత్వంలో 6వ అంశం శీలం అనే అంశం. స్త్రీలు శీలవంతులు అనిపించుకోవాలంటే వివాహ రూపంగా వచ్చిన భర్తను ఆరాధ్యదయంగా పూజించాలి అంటారు శాతత్వంలో. అదేవిధంగా అలాగే పురుషుడైతే వివాహ రూపంగా వచ్చిన స్త్రీ మంచి అందగత్తెని నిశ్చయించి ఏకపత్ని వ్రతుడై ఆమెను తనతో సమానంగా గౌరవించాలి అంటారు హుస్సేన్ షా గారు. అంత మాత్రం చేత శీలవంతులని పిలవటానికి వీల్లేదంటారు. మళ్ళీ ఎందుచేతనంటే పురుషుడైనప్పుడు భ్రాంతి తన భార్యకు అన్యంగా ఉండే వేరొక స్ఫురద్రూపుని పొందమని ప్రేరేపిస్తుంది. అట్లే స్త్రీ అయినప్పుడు తన భర్తకు అన్యమైన వేరొక పురుష రూపాన్ని తన దృష్టిలో చూపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు తమ తమ శీలాన్ని కోల్పోయే అవకాశం ఉంది. శీలవంతులు అనిపించుకొని ప్రజల చేత కీర్తింపబడాలంటే నీ నోటి నుండి వెలువడే వాక్కు, చెవులకు సోకే శబ్దము, నీవు పీల్చే ప్రతి వాసన చివరకు సువాసనగానే ఉండాలి. ఆ విధంగానే నీ కామపరమైన కోరికలు తీర్చుకోవటానికి పరస్పరములకు వెళ్ళినప్పుడు అది హత్యల వరకు దారితీస్తుంది. కనుక నీ ఆత్మనిగ్రహణ కలిగి ఉండటం నీ శీలానికి పునాది. ఇది స్థూల శరీరానికి సంబంధించిన భౌతికమైన శీలం. స్థూల శరీరానికి భిన్నంగా ఊహా పరంపరలు పుట్టడానికి మూలం ఆత్మగా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆత్మకు ఉనికి భావము. భావం నుండి వెలువడే ఊహలు శుచిగా ఉండటాన్ని ఆత్మశీలం అంటారు. ఇది మానవ సాధ్యం. ఇక్కడ గురువు ఆశీర్వాదం తప్పనిసరి. నీ భావం నుండే ఊహలు కర్మేంద్రియము, గ్రహణేంద్రియముల ద్వారా ఆచరణలో పెడితే వాటి ఫలితం ఎట్లా ఉంటుందో క్షణక్షణం విమర్శించి మంచి విషయమునందు బుద్ధిని సమ్మిళితం చేస్తే శీలం అనేది శాంతము, ఆనందమును ఇస్తుంది. నీవు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కాలమే ఎరిగి నీకు నమస్కారం చేయాలి అంటారు హుస్సేన్ షా గారు. నిన్ను చూచిన వారు నీ పరోక్షమందు నిన్ను శీలవంతులుగా పేర్కొనాలి అంటారు ఆయన. అభౌతికమైన శీలం ఎట్లా ఉంటుందో
మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జమదగ్ని గొప్ప మహర్షి. ఆయన భార్య రేణుకాదేవి. దశావతారాల్లో ఒకటైన పరశురాముని తండ్రి ఈ జమదగ్ని మహర్షి. ఈ ఋషి దంపతులు నర్మదా నదీ తీరంలోని అడవిలో నివసిస్తుంటారు. రేణుకాదేవి ప్రతిరోజు నదికి పోయి నదీ తీరంలో ఇసుకని చేతిలోనికి తీసుకుని తన శీలశక్తి యొక్క గుప్పెట్లో ఈ అజాండము ఉండాలని హుస్సేన్ షా గారు శాతత్వంలో చెప్పినట్లు ఆమె పంచభూతాలను సంకల్పించుకొని ఆహ్వానం చేసేది. అప్పుడు ఆ పంచభూతాల సహకారంతో కుండ రూపం దాల్చేది. దానితో ఆమె నీటిని తీసుకుని వెళ్ళేది. ఒకరోజు ఆమె నర్మదా నదికి వచ్చినప్పుడు ఒక గంధర్వుడు తన భార్యతో యమునా నదిలో విహరిస్తుంటాడు. అది చూసిన రేణుకు మనసు వికలమైంది. నా భర్త అరణ్యవాసి కనుక నాకు ఈ రకమైన ఆనందం గడిపే అవకాశం లేకపోయిందే అని బాధపడింది. వెనువెంటనే ఆమె, అయ్యో ఎంత దౌర్భాగ్యరాలని, సంపన్నుడైన జమదగ్ని భార్యను, మహాధీరోద్ధాత్తుడైన పరశురాముని తల్లిని నాకు ఇటువంటి ఊహరా అని తనను తాను నిందించుకొని వచ్చిన పని గుర్తుకొచ్చి అక్కడ ఉన్న ఇసుకను తీసుకొని పంచభూతాలను ఆహ్వానం చేసింది. అప్పుడు ఆ పంచభూతాలు ఆమెకు సహకరించలేదు. కుండ తయారు కాలేదు. రేణుకకు తను చేసిన పొరపాటు అర్థమైంది. నీళ్లు తీసుకొని రాకుండా వట్టి చేతులతో ఆశ్రమానికి వచ్చింది. జమదగ్నికి పరిస్థితి అర్థమైంది. కోపోద్రిక్తుడై ఆమెను సంహరించమని కుమారులను ఆదేశించాడు. అప్పుడు పరశురాముడు తల్లిని సంహరించాడు. ఆ తర్వాత పరశురాముని కోరిక మీద జమదగ్ని రేణుకను బ్రతికిస్తాడు. శాతత్వంలో చెప్పినప్పుడు మరి ఈ శీలం అనే దానికి పంచభూతాలు, ఈ అజాండం కూడా మరి మన గుప్పెట్లో ఉంటాయని చెప్పడానికి ఉదాహరణగా ఈ జమదగ్ని కథను మనం తీసుకోవచ్చు. ఈ రకంగా మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా భౌతికంగా అభౌతికంగా కూడా శీలవంతులుగా ఉండాలని, వారి జీవన విధానము, వారి జీవిత చరిత్ర కూడా మంచి ఉపమానయుక్తంగా ఉండి వారి యొక్క వెనుక కూడా వారి యొక్క జీవితాన్ని శీలవంతులుగా పేర్కొనే విధానంలో గడపవలసిన విధానం ఉంది కనుక దానికి స్వామి యొక్క ఆశీర్వాదం మన అందరికీ కూడా తప్పనిసరిగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి స్వామికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 25వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షంగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నర్సాపురం, పాలపల్లు, తిమ్ములూరు, ఆకివీడు, అడవికొలను, కొండేపాడు, కిన్నెరపురం, ఈడూరు, గుమ్మంపాడు, ఎరిగేడు, బల్లిపాడు మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంఛలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆచరిస్తూ మనుగడ రూపంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి తాపత్రయాలను, కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, బాధలను, సమస్యలను అధిగమిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ భౌతిక దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి తాత్విక మానసిక శక్తిని ప్రసాదిస్తూ
శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తూ మన భక్తిని మనం పొంది తరింపజేసుకునేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాలు మనకు తెలియజేస్తూ మన మనుగడ మనం సుఖవంతం కాబడేటువంటి తాత్విక జ్ఞాన స్థితిని మనకు కలిగిస్తూ ప్రసాదిస్తూ మనం చేసే ప్రతి పనికి ఒక భగవత్స్వరూపమైనటువంటి శక్తి మనలో ప్రసరింపజేస్తూ మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి విధానంగా తీర్చిదిద్దేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఇక్కడ మత ప్రసక్తి లేదు, కుల ప్రసక్తి లేదు, జాతి ప్రసక్తి లేదు, ధనికా పేద అనేటువంటి ప్రసక్తి లేదు. మనకు భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను మన దైనందిన జీవన విధానంలో సుఖమయం చేసుకుంటూ ఏకత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం సాగించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తూ తరింపజేస్తున్నటువంటి తత్వము. నేటి దైనందిన జీవన విధానంలో మనం చూస్తున్నాం, సామాజికంగాను సంసార పరంగాను ఎన్నో రకాలైనటువంటి అవస్థలు, అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, అలజడి, అశాంతి, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రతి కుటుంబ వ్యవస్థలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల కానీ లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వచ్చేటువంటి సమస్యల వల్ల కానీ ఎన్నో విషయాలు మన యొక్క విధానంలో మనుగడ రూపంలో మనకి ఎంతో నష్టాన్ని, బాధని, సంక్షోభాన్ని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సృష్టింపబడుతూ ఉంటాయి. అంటే వాటి నుండి అధిగమించడానికి, మన జీవన విధానం సుఖమయం చేసుకోవడానికి, మనం చేసే ప్రతి పనికి ప్రయత్నం రూపంలో ఫలితాలు సాధించడానికి మనకు కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి, వాటితో పాటు ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడుటకు మార్గదర్శనమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము మనం అనుసరించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. కాబట్టి ఈ యొక్క తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి మనం ఆ తత్వం వైపు దృష్టి సారించాలి. తత్వము అన్నప్పుడు తత్వం, అది నీవు అనేటువంటి అర్థం. ఏది నీవు అని మనం ప్రశ్నించుకుని ఆ తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తే మనలో ఉన్నటువంటి దైవత్వం భౌతికంగా మనం చేసేటువంటి ప్రయత్నానికి ఏ విధంగా మనకు సహకరించి మన సఫలీకృతిని చేస్తుంది అనేటువంటి విషయం మనం ఆచరించేటువంటి తాత్విక జ్ఞానంపై మనకు ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యముతో ఆ జ్ఞానము మనం అర్థిస్తూ మనం ప్రయాణం సాగిస్తే ఆ ఫలాలు, ఫలితాలు మనకు లభిస్తాయి. అప్పుడు మనకు తెలుస్తుంది తత్వంలో ఎటువంటి శక్తి నిండి ఉన్నది, ఆ శక్తి మన మనస్సుని ఏ విధంగా మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మనోశక్తిని ఈ విధంగా ప్రసాదిస్తుంది అనేటువంటి విషయం మనకు అవగాహన కాబడుతుంది, అనుభవంలో తెలియబడుతుంది. ఆ విధంగా మనకి తాత్విక అభిరుచి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక అభిరుచిని మన యొక్క దైనందిన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి ఆచరణ స్థితిగా మార్చుకొని మనం ప్రయాణం సాగిస్తే మనకి ఆ తాత్విక అనుభూతి చేత ఎన్నో రకాలైనటువంటి ఆ సమస్యల్ని కానీ, ఆ యొక్క అవరోధాన్ని కానీ, ఆటంకాన్ని కానీ, ఉద్రేకాన్ని కానీ తొలగించుకుంటూ ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్థితి చేత మన ప్రయత్నాలన్నీ ఫలించి చక్కని ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మన తాత్విక ఆలోచన యొక్క విషయంలో మనకు పరీక్షలు ఏర్పడుతుంటాయి, భ్రాంతి పరీక్ష ఇస్తూ ఉంటుంది. ఆ పరీక్షింపబడినప్పుడు ఇది భ్రాంతి యొక్క పరీక్ష, మనం నిరీక్షించి వేచి ఉండి సహనంతో మన యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగాలి అనేటువంటి భావనతో మనం ప్రయాణం సాగించినట్లయితే మనకు ఆ పరీక్షలో ఆ సహనం చేత ఆ కాలంలో మనం ఉత్తీర్ణత చెంది అర్హత సాధించి మన ప్రయత్నంలో మనం ఫలితాలు సాధించేటువంటి విషయం నిరీక్షణ ద్వారా మనకు తెలియబడుతుంది. కానీ మనకి ఆ సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఆ ఫలం ఫలితం లభించకపోయేసరికి
ఆ నిరీక్షించేటువంటి విధానం మనం కోల్పోతాం, అసహనంగా మారిపోతాం, అనాలోచనలు ఏర్పరుచుకుంటాం. మనం ఇంత కష్టపడ్డాం, ఈ పని మనం ఎందుకు సాగట్లేదు, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిస్పృహ, నిరాశ ఏర్పడుతుంది. తద్వారా మనం చేసేటువంటి ఆ పని యందు మనం లక్ష్యాన్ని కోల్పోతాం. ఆ లక్ష్యాన్ని కోల్పోవడం చేత మనకు ఆ పని యందు విశ్వాసం తరిగిపోతుంది, భక్తి కోల్పోతాం. తద్వారా మనకి ఆ పని మనం చేయలేము, సాధించలేము అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాం. తద్వారా మనం ఆ యొక్క ప్రయత్నం విరమించుకుంటాం. తద్వారా మనం ఆ ఫలితం పూర్తిగా కోల్పోతాం. అక్కడే మనం ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడేటువంటి విధంగా మనం మన యొక్క లక్ష్యం సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన సర్వము నీవే స్వామి అని ఆయనపై భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో అర్థిస్తూ ఆయనపై భారం వేసి ఆ ప్రయత్నాన్ని మరొక్కసారి ఆ ప్రయత్నం చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నట్లయితే నిరీక్షణతో, సహనంతో మనం ఆ ప్రయత్నం గురించి తగినటువంటి కృషి మనం ఏర్పరచుకుని ముందుకు అడుగులు వేస్తూ ఉంటే క్రమేపీ ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత చెంది అర్హత సాధించి ఆ ఫలితాలు మనకు అనుకూలంగా ఏర్పడి మన ప్రయత్నంతో మనం ముందుకు సాగడం చేత ఆ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క మనోఫలకంపై ప్రసరింపబడి మనం చేసేటువంటి పనికి ఆయన యొక్క ఆశీస్సు ద్వారా ఆ యొక్క ఫలితం ముందుకు సాగేటువంటి దిశగా మన మానసిక, తాత్విక, ఆలోచనాపరమైనటువంటి భావాలు మనలో కలిగించి తద్వారా మనకి సహనాన్ని పెంపొందింపజేస్తూ నిరీక్షణతో మనం ఆ ముందుకు సాగేటువంటి దిశగా మన మానసిక వ్యవస్థ ఏర్పడుతుంది. తద్వారా అప్పుడు మనకి ఆ ఫలితం మన చెంతను చేరేసరికి మనకు అనిపిస్తుంది. మనం నిరీక్షణ చేయటం ద్వారా, సహనంతో ప్రయత్నం చేయటం ద్వారా భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో అర్థిస్తూ ఆయనపై భారం వేసి మనం ఆ ప్రయత్నం చేస్తున్నందున మనకి ఈ ఫలితం మన యొక్క అనుభవ రూపంలో కాలానుగుణ్యంగా పొంది ధరించగలిగాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం సాధించలేనిది ఏదీ లేదు, ప్రతిదీ సాధించగలం, ఫలితాలు పొందగలం. కానీ మనకు ఆ భ్రమలు, భ్రాంతి మనం చేసేటువంటి ఆ ప్రయత్నాలకు అవరోధాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని మనం గ్రహించి అది భ్రాంతి మనం పరీక్షిస్తుంది కాలం అనేటువంటి రూపంలో మనం మన యొక్క ప్రయత్నాన్ని విరమించకుండా ముందుకు సాగుతూ మనం తాత్వికమైనటువంటి ఆలోచన శక్తితో సహనాన్ని మనలో నిరీక్షణను వృద్ధిపరుచుకుని మనం ప్రయత్నం చేస్తూ మనం ఆ ఫలం వైపు దృష్టి సారించి ముందుకు అడుగులు వేద్దాం అన్నటువంటి భావనతో, తపనతో, తాపత్రయంతో తపస్సుగా మార్చుకుని మనం ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకి సిద్ధిస్తుంది. ఆ విధంగా మనం చక్కని మన యొక్క దినచర్యలో ఆ ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి అవకాశాన్ని, కాలాన్ని తాత్విక జ్ఞాన మార్గం వైపు మనం ప్రయాణం సాగించగలిగినప్పుడు మనలో ఉన్న దైవత్వం మన భౌతిక రూపంలో మానవత్వ రూపంగా తెలియబడుతుంది. అంచేత మానవత్వం ప్రతిబింబం అయినట్లయితే మనలో ఉన్న దైవత్వం బింబ రూపంగా తెలియబరచబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి ఆ దైవత్వాన్ని మానవత్వ రూపంగా ప్రతిబింబ రూపంలో దర్శించుకుని మన భౌతిక విధానంలో మనుగడ సాగించడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి మానవత్వం అనేటువంటిది మతంగా మనకు తెలియబరచబడుతుంది. కాబట్టి ఇది మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్పబడుతుంది. అంచేత మానవత్వం భౌతికంగా మనకు తెలియబడుతుంది, దైవత్వం అభౌతికంగా మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి దైవత్వము అభౌతికంగా మనలో ఉంది. అంచేత అభౌతికమైనటువంటి విషయం బింబంగాను, భౌతికంగా ఉండేటువంటి మానవత్వం అనేటువంటి విషయం ప్రతిబింబంగాను తెలియబరచబడుతుంది. అంచేత బింబ ప్రతిబింబాల రూపంలో మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అది భౌతిక విధానంలో కార్యాచరణ రూపంలో
పొందగలిగినప్పుడు శారీరక తత్వం ద్వారా ఆ అనుభూతి, ఆ దైవత్వం మన భౌతిక విధానంలో మనకు ఆయా కార్యకలాపాలు మన చేత సాగించి తరించేటువంటి విషయంగా మనని తీర్చిదిద్దుతుంది అనేటువంటి భావన మనకి కలుగుతుంది. అంతేగా ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపంగా తెలియపరచబడుతుంది. అంటే ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి ఎక్కడి నుండి లభ్యం కాబడుతుంది అన్నప్పుడు ఆత్మ స్వరూపం నుండి ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం తెలియపరచబడుతుంది. ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ మానసిక వ్యవస్థలోను, మానసిక తత్వంలోను, శారీరక తత్వంలోను ఆవహింపబడి ఉన్నది. అంటే మానసిక తత్వాన్ని, శారీరక తత్వాన్ని, ఆత్మస్వరూపమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి ఈ శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి చేత మానసిక తత్వంలో, మన దైనందిన జీవన విధానంలో మానసిక స్వరూపమైనటువంటి ఆయా అంశాలన్నీ కూడా మనకి ఆజ్ఞల రూపంలో, ఆదేశాల రూపంలో మన శారీరక తత్వానికి ప్రసరింపబడుతున్నాయి, ఆదేశింపబడుతున్నాయి, ఆజ్ఞాపింపబడుతున్నాయి. తద్వారా మన శారీరక తత్వము మానసిక తత్వం యొక్క ఆజ్ఞను అనుసరించి శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఈ రెండూ కూడా కార్యరూపం దాల్చి భౌతిక కార్యకలాపాలన్నీ కూడా మనం సాగించగలుగుతున్నాం. అంటే ఈ భౌతిక కార్యకలాపాలు సాగించడానికి కారణభూతమైనటువంటి శక్తి శారీరక వ్యవస్థకు, మానసిక వ్యవస్థకు ప్రసరింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, చైతన్యవంతమైనటువంటి శక్తి, అది ఆత్మస్వరూపం నుండి ప్రసరింపబడుతుంది, ప్రసాదింపబడుతుంది. తద్వారా మనలో ఉండేటువంటి ఆయా అభౌతికమైనటువంటి విషయాలు భౌతిక రూపం దాల్చి మనం ఆయా విషయాలన్నీ కార్యరూపం దాల్చగలుగుతున్నాం. అందుచేత మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా ఉండేటువంటి ఆత్మస్వరూపము తాత్విక జ్ఞానము చేత అది పరమాత్మ స్వరూపమైనటువంటి పరమార్థాన్ని గ్రహించి తరించడం చేత అది ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం ఈ జీవాత్మకు పరమాత్మ స్వరూపిగా తెలియపరచబడుతుంది పరిణామ రూపంలో. కనుక మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితియే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. మనలో ఉండేటువంటి జీవాత్మ మానసిక తత్వంలోను, శారీరక తత్వంలోను ఆవహింపబడి ఆయా చైతన్య స్వరూపమైనటువంటి శక్తి అంశాలు మన మానసిక తత్వానికి, శారీరక తత్వానికి ప్రసాదింపబడి అది చైతన్య స్థితిని శారీరక వ్యవస్థ ఎందు, మానసిక వ్యవస్థ ఎందు కలిగిస్తూ మన మనుగడ భౌతిక రూపంలో కార్యరూపం దాల్చేటువంటి దిశగా తెలియపరచబడుతుంది. ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపిగా ఉండేటువంటి ఆత్మస్వరూపము. కాబట్టి మనలో ఉండే మన జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి మనం పొందినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా, మానసిక తత్వము ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం ప్రసాదింపబడుతుంది. అంచేత మనకి ఈ భౌతిక రూపంగా తెలియబడేటువంటి ఈ మానవ రూపం, శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనే 3 రూపాల యొక్క కలయిక ఈ మానవ స్వరూపం, మానవ జన్మ. అంటే ఈ 3 తత్వాలకు 3 సాధనలు అవసరము. ఆ 3 సాధనలు ఏవి అన్నప్పుడు మంత్ర సాధన శారీరక తత్వానికి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. ఈ 3 తత్వాల యొక్క కలయికే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన ఈ 3 తత్వాలు ఆచరించగలిగినప్పుడు మన మనుగడలో మన శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తి అనేది మనం పొందగలుగుతున్నాం. అంచేత భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 పదార్థాలు, 3 ఫలితాలు మనం పొందగలుగుతున్నాం మంత్ర సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ఈ 3 తత్వాలు అన్నప్పుడు శారీరక తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వం. ఈ 3టికి 3 సాధనల ద్వారా
3 ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మన సార్థక్యం తీసుకోవడానికి, జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ఈ 3 తత్వాలకు 3 సాధనల రూపంలో ఆశ్రయించి మనం 3 ఫలితాలు భుక్తి, తృప్తి, ముక్తి పొంది తరించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే, త్రయీ సాధన ప్రతిరోజు మనం కార్తీక మాసంలో ఆచరించగలిగినట్లయితే అది ఒక ఆచరణగా, అలవాటుగా మారి మన తదుపరి కాలంలో కూడా ఆ విధమైనటువంటి త్రయీ సాధన నిత్యం ప్రతిరోజు ఆచరించడం అనేటువంటి ఒక అలవాటు మనలో ఏర్పడి మన దైనందిన జీవన విధానంలో భక్తికి లోటు లేకుండా, మానసికంగా తృప్తికి లోటు లేకుండా ఆత్మ ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం భగవత్ ప్రసాదితమైనటువంటి కాలం, భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి కాలంలో మనం ఇది త్రయీ సాధన ఆచరిస్తూ మనకి సద్గురువర్యులు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు కావాలి. అంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలను పరిరక్షించుకుంటూ అవి మొక్కలు ఆ మొక్కల వల్ల ఫలితాలు వచ్చేంత వరకు ఆ మొక్కలను సంరక్షణ కల్పిస్తూ మనం ఆ మొక్కల్లో ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి భగవత్ స్వరూపాన్ని, గురు స్వరూపాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనం ఆ గురు స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం చేసేటువంటి సాధనకు సహకరిస్తూ కారణభూతమై ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆశీస్సు రూపంలో నిత్యం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ కార్తీక మాసంలో త్రయీ సాధన ఆచరిస్తూ సద్గురువర్యులు ప్రసాదించినటువంటి ఆ యజ్ఞంలో మనం భాగస్వాములై 3 మొక్కలు నాటి మనం ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి ఆశీస్సుని, గురు స్వరూపమైనటువంటి ఆశీస్సుని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదము, ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం, కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపిగా నవంబర్ 25వ తేదీ సోమవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, గుమ్మలూరు, ఆకివీడు, అడవికొలను, యస్కొందేపాడు, స్కిన్నర్పురం, ఈడూరు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటింప చేయడం జరిగింది. స్వామి మనకి జ్ఞాన చైతన్యం యొక్క రహస్యాన్ని ప్రతి సభలోనూ కూడా తెలియజేస్తున్నారండి. మన భావం ఏ విధంగా ఉంటే మన మాటలు ఆ విధంగానే వస్తాయి, మన చూపులు ఆ విధంగానే ఉంటాయి. అంచేతనే యద్భావం తద్భవతి అనేటువంటి స్వామి అనేక సార్లు మన సభల్లో ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అంటే ఏ దృష్టితో మనం చూస్తే ఆ దృష్టితోనే మనకి అది కనిపిస్తుంది అనమాట. దానికి ఒక కథ రూపంలో మనం తీసుకున్నట్లయితే పూర్వకాలంలో తులసీదాస్ అనేటువంటి ఒక గురువుగారు ప్రతిరోజు కూడా
సాయంకాలం సమయంలో రామాయణాన్ని ప్రవచనం చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఆయన తులసీదాస్ గారు రామాయణం ప్రవచనానికి హనుమంతుడు మారువేషంలో ఒక వృద్ధుడి రూపంలో వచ్చి చివరి వరుసలో కూర్చుని వింటూ ఉండేవాడు. ఆ విధంగా జరుగుతోంది. ఒక రోజున తులసీదాస్ గారు సుందరకాండలో ఉన్నటువంటి విషయాన్ని సభకి తెలియచేస్తున్నారు. హనుమంతుడు లంకలో ఓ తోటలో తెల్లని పూలు చూసెను అని చెప్పి ఆయన తులసీదాస్ గారు సభకు చెప్తున్నారనమాట. అప్పుడు హనుమంతుడు వెంటనే ఉలిక్కిపడి, అరే నేను చూసింది ఎర్రని పూలు కదా అక్కడ, ఇదేంటి ఈయన తులసీదాస్ గారు తెల్లని పూలు అని చెప్పి చెప్తున్నారేంటి అని చెప్పి సభ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయే వరకు కూడా, మరి సభా మర్యాద కదా వెంటనే అందరి ముందు అడగడం మంచిది కాదని చెప్పి సభ అంతా అయిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క తులసీదాస్ గారిని కలిసి, బాబు నేను చూసినటువంటిది ఎర్ర పువ్వులు కదా నేను చూసింది, మీరు ఏమైనా తెల్ల పువ్వులు అంటున్నారేంటి అని చెప్పి ఆయన తులసీదాస్ని అడగడం జరిగిందండి. సో అప్పుడు ఆయన తులసీదాస్ గారు ఏమన్నారంటే, కాదు నాయన నువ్వు చూసింది తెల్లని పూలే, ఎర్రని పూలు కాదు అని చెప్పి ఈయన తులసీదాస్ గారు అంటారు. హనుమంతుడు మాత్రం నేను చూసింది ఎర్రని పూలు అని చెప్పి చెప్తాడు. అలా 1-2 సార్లు చెప్పినా సరే తులసీదాస్ గారు ఒప్పుకోరు. ఆ ఒప్పుకోకపోయేవాడికి హనుమంతుడికి కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి, ఇదేంటి నేను స్వయంగా లంకకి వెళ్ళినటువంటి వాడిని, నేను సీతామహాసాధ్వి కోసం లంకకి వెళ్ళినటువంటి వాడిని, నేను ఎర్ర పువ్వులు చూసినటువంటిది నేను, అంతేగాని దానికి తెల్ల పువ్వులు అని చెప్పి మీరే అని చెప్పి కోప్పడిపోతాడు అనమాట. సో ఆ కోప్పడిపోయేవాడికి అయినా సరే తులసీదాస్ గారు ఎక్కడ తగ్గరు. ఆయన కూడా, బాబు నాయన నీకు తెలీదు అవి తెల్లని పూలే అని చెప్పి చెప్తారనమాట. అన్ని రోడ్డుకి అప్పుడు ఇక హనుమంతుడు కోపం వచ్చి రాముల వారిని మనసులో కోరుకునేరోడికి ఆయన వెంటనే ప్రత్యక్షం అవుతారు. ఆ ప్రత్యక్షం అవి ఏమిటి హనుమ అని చెప్పి అడిగిరోడికి, అప్పుడు చూడండి ఈయన తులసీదాస్ గారు రామాయణం గురించి చెప్తున్నారు, ఆయన ఏమని సుందరకాండలో అక్కడ లంకలో ఉన్నటువంటివి తెల్లని పూలు అని చెప్తున్నారు, కానీ నేను చూసినటువంటివి ఎర్రని పూలు అని చెప్పి రాముల వారితో విన్నవించుకోడు, నాకు న్యాయం చేయండి స్వామి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడు కోరడం జరుగుతుందనమాట. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అవతార స్వరూపి ఏమంటారంటే, బాబు నాయన నువ్వు చూసినటువంటివి తెల్లని పూలే, కానీ నీకు ఆ సీతామహాసాధ్విని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనేటువంటి కోపంతో నీ కళ్ళు ఎర్రబడిపోయి ఆ రౌద్రంలో నీకు ఆ పువ్వులు ఎర్రగా కనపడ్డాయి, కానీ అవి తెల్లని పూలే నాయన అని చెప్పి శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్పడంతో, హో యద్భావం తద్భవతి, నా భావంలో రావణాసురుడి మీద కోపం ఉంది, లంక మీద కోపంగా ఉంది, కాబట్టి ఆ ఎర్రని కళ్ళతో చూస్తే నాకు పూలు ఎర్రగా కనపడినట్టున్నాయని చెప్పి అప్పుడు తనకు తాను తమ్మాయించుకుని అప్పుడు ఆ స్వామీజీని తులసీదాస్ గారిని కాగిలించుకుని ఇద్దరు కూడా మరి బ్రహ్మాండమైన శిష్యులు శ్రీరామచంద్రమూర్తి వారికి. అంచేత ఆ విధంగా ఒక మహోన్నతమైనటువంటి రహస్యాన్ని గ్రహించడం జరుగుతుంది అనమాట. అంచేత ఏంటంటే యద్భావం తద్భవతి అనేటువంటి రహస్యాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి మన భావాలు ఎప్పుడు కూడా సద్భావంగా ఉండడానికి, మన భావాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి భావాలతో ఉండాలి అంటే మనం స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన కూడా మనం ఆచరించినట్లయితే అప్పుడు మన భావాలన్నీ కూడా మంచి భావాల కింద మారిపోయి సద్భావాల కింద మారిపోయి మన మనస్సులో ఉద్భవించినటువంటి భావాలు శరీరం చేత కర్మల రూపంలో మనం సత్కర్మల్ని మనం ఆచరించి సమాజంలో శాంతిగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉండగలుగుతాం అనమాట. అంచేత ఆ విధంగా ఈ మహోత్కృష్టమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని మనకి స్వామి యద్భావం తద్భవతి అనేటువంటి జ్ఞాన రహస్యాన్ని తెలియజేస్తున్నారు. నవంబర్ 25వ తేదీ సోమవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు కుమారుడు శ్రీహరి సత్యనాగ మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా గొల్లవాని తిప్ప సభ్యులందరూ కూడా శ్రీ రావూరి సోమనాథ్, శ్రీమతి సుధామాధురి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రావూరి సోమనాథ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దివ్యమైనటువంటి శుభ
శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రుద్రరాజు ఎన్నకరాజు, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల జానకి రామరాజు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సుందర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళ శ్రీనుకుమార్, శ్రీమతి అనంజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారేడు గణేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నరసాపురం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నరసాపురం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా గొల్లవాని తిప్ప శ్రీ రావూరి స్వామినాథ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాలకొల్లు పట్టణంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ జాగు నాగేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ జాగు నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పాల్కొల్లు సభ్యులు శ్రీమతి రేవూరి అక్బరాంబ కుమారుడు కృష్ణకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి సీమన్నారాయణ, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఏనుగువాని లంక నుండి శ్రీ వినుకొండ మల్లేశ్వరరావు, శ్రీమతి విజయదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, వేడంగి నుండి శ్రీ పాల ప్రసాదరావు, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొంగ బాలాజీ, శ్రీమతి నాగశ్రీ దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పాల్కొల్లు, ఏనుగువాని లంక, వేడంగి తదితర గ్రామాల్లో నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా పాల్కొల్లు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ జాగు నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వంకతాళ్ల చెరువు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కేత విజయ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దొమ్మేటి సుబ్బారావు గారు, శ్రీమతి ఈశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరియు పెరవల మండలం కాపవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ధూళి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా వంకతాళ్ల చెరువు నుండి, పెరవల మండలం కాపవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం గుమ్ములూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గరిగిపాటి రాము, శ్రీమతి లేట్ రాజకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర రాధాకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లాడి శ్రీనివాసు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గరిగిపాటి రాము గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర రాధాకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కోపల్లి అనంతలక్ష్మి కుమారుడు యోగేశ్వర దుర్గా ప్రసాద్, కోడలు భాగ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నంద్యాల సత్యనారాయణ మూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల సత్యనారాయణ, శ్రీమతి పద్మశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి దుర్గారావు, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శ్రీరంగనాయకులు, శ్రీమతి లక్ష్మీ శారద మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు లక్ష్మణరావు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కడియం లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం లక్ష్మీనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర యేసు, శ్రీమతి చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జంపన రమేష్, శ్రీమతి మనీషా భీమవరం నుండి వారు, వారి కుటుంబ సభ్యులు, దిర్సుమర్ నుండి శ్రీమతి దండు సుభద్రాదేవి కుమారుడు సుభాష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దిర్సుమర్ నుండి శ్రీ దండు హృదయ తేజ్ వర్మ, శ్రీమతి తనుజ వెంకట శ్రావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, పాలూరు నుండి శ్రీ దాడి యశ్వంత్, శ్రీమతి ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గుమ్ములూరు, భీమవరం, దిర్సుమర్రు, పాలూరు సభ్యులకి స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన గుమ్ములూరు వాస్తవ్యులు శ్రీ గరిగిపాటి రాము మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర రాధాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్ములూరు, భీమవరం, దిర్సుమర్రు, పాలూరు తదితర సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఆకువీడి నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు పద్మావతి గారు స్వామిని
వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు శ్రీమతి దండు పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చిలకమర్తి ప్రమీల్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జంపన రాజ్యం గారు, శ్రీమతి సుశీల్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ టి సురేష్ రాజు, శ్రీమతి సంగీత రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గంధం సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు పద్మావతి గారికి, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు శ్రీమతి దండు పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం సాల్వలతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అడవి కొలను గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గోలి లక్ష్మీనారాయణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోలి విశ్వేశ్వరరావు, శ్రీమతి పాపయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల నాగమురళి, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నిమ్మల నాగమురళి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిమ్మల సీతారామయ్య, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల పార్థసారథి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మంచెల కమలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల మహాలక్ష్మణరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల భాస్కర్రావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నిమ్మల నాగమురళి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎస్కొందేపాడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు, శ్రీమతి సురేఖ, వెంకట సత్య కిరణ్ కుమార్, శ్రీమతి మణిరత్నం, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ ముత్యాల త్రిమూర్తులు, శ్రీమతి గీతా కిరణమయ్యి, అఖిల, మంజుష మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల త్రిమూర్తులు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కొందేపాడు సభ్యులు శ్రీ సంకు సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామారావు, శ్రీమతి నాగ శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పడమర వెప్పర్ నుండి శ్రీ గొల్లకోటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కొందేపాడు, పడమర వెప్పర్రు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల త్రిమూర్తులు మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కొందేపాడు, పడమర వెప్పర్ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్కిన్నర్పురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎండుగుల శ్రీనివాస్, శ్రీమతి సీతారాత్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గనిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి కృష్ణ ప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గనిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన స్కిన్నర్పురం సభ్యులు శ్రీ ఎండుగుల శ్రీనివాసు, శ్రీమతి సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న స్కిన్నర్పురం సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈడూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెరికెల శ్రీను, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోయి సత్యవతి, సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఈడూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి
సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 7 సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గుమ్మంపాడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చిటికెన సత్యనారాయణ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతిపురం నుండి శ్రీ గౌర వెంకటేశ్వరరావు, శ్రీమతి వీర వెంకట నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతిపురం నుండి శ్రీ తోలేటి రామకృష్ణ, శ్రీమతి రత్నాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా గుమ్మంపాడు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిటికెన సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, తిరుపతిపురం నుండి శ్రీ గౌర వెంకటేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోలేటి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మంపాడు సభ్యులు శ్రీ పెచ్చేటి సత్యనారాయణ, శ్రీమతి చిన్న పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్లి నాగరాజు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చేటి మురళి, శ్రీమతి పద్మావతి రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొడ్డు సత్యనారాయణ, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చేటి రాంబాబు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంధం కృష్ణ, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి శ్రీను, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టాపు ఆనంద్, శ్రీమతి వెంకట విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల వరలక్ష్మి, చంద్రమ్మ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి భీమవరపు భవాని లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెచ్చేటి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మంపాడు చెందిన 11 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చిటికెన సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గౌర వెంకటేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోలేటి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరిగేడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోనా శ్రీనివాసు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి త్రిమూర్తులు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానే నరసింహం, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోనా శ్రీనివాసు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బడేటి త్రిమూర్తులు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మానే నరసింహం మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గోనా ఆంజనేయులు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వడ్డి పాపయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానే శ్రీను, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి శ్రీను, శ్రీమతి ఎస్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వరిగేడు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వరిగేడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోనా శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బడేటి త్రిమూర్తులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మాన్య నరసింహం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరిగేడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి, సుధారాణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేషు, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంతు, ఉమా షణ్ముఖి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి, సుధారాణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేషు, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంతు, ఉమా షణ్ముఖి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన బల్లిపాడు సభ్యులు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ధనుమూరి మోహనాంజలి, విజయ, యేసు సుబ్బారావు, సందిర్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పండుస్వామి, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్దాల రాము, శ్రీమతి కళ్యాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజాన నోకరాజు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి గోపిశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి గోపాలస్వామి, శ్రీమతి వెంకట జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి రమేష్, శ్రీమతి ఉమామహేశ్వరి, యజ్ఞమోక్షత్ మహాదేవ, శ్రీ మాన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ, శ్రీమతి జానకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ పెద్ద తాతయ్య, శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం అప్పారావు, శ్రీమతి పద్మావతి, తరుణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుత్తల అప్పారావు, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా 13 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ధనుమూరి మోహనాంజలి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల పండుస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్దాల రాము గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాజాన నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి గోపాలస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దారపరెడ్డి రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాళ్ళ తాతయ్య పెద్ద తాతయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లాలం అప్పారావు గారికి,
గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రుత్తల అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బల్లిపాడు సభ్యులు శ్రీ ఆకుల స్వామినాయుడు, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నాగేశ్వరరావు, శ్రీమతి శ్రీరామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ నాగేశ్వరరావు, శ్రీమతి ఉదయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంపల్లి కొండమ్మ, కుమారుడు సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అప్పారావు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గంగరాజు గారి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వంగ గోపమ్మ, కుమారుడు శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట ఉమా లోకేష్, ఉమా శివకార్తికేయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేమన సత్యనారాయణ, శ్రీమతి అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రత్నకుమారి, కుమారుడు మురళి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసు నరసింహలు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాగిత సతీష్, శ్రీమతి విశాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆకుల సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గారపాటి నాగరమేష్, శ్రీ విద్యా లక్ష్మీ లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల శ్రీనివాసు, శ్రీమతి శివ సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుణ నాగ శివ సచివతి, కుమార్తె యామిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శివనారాయణ, శ్రీమతి అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంట సత్యనారాయణ, శ్రీమతి శిరోమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెనుగొండ సుగుణ ఉమామహేశ్వరరావు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బల్లిపాడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాసు, శ్రీమతి మణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట సీతారాములు, శ్రీమతి నాగజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెరికెల ఆదినారాయణ, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొద్దన బాలాజీ, శ్రీమతి ఉమాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి సోమరాజు, శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సతీష్, శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోలేటి మంగరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ధనుమూరి గోవిందరావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కందుకూరి వీర రవి విక్రమ్, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ శ్రీనివాస్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ గోపాలం మనవరాలు అక్బర్ మునిసా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ ఆంజనేయులు, శ్రీమతి రాజామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగాఢ సూర్యనారాయణ, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ సురా సాహిబ్, శ్రీమతి నాగూర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ గాలిబ్ సాహెబ్, కుమారుడు అబ్దుల్ ఖాదర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పేరయ్య శ్రీనివాసు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట ఉమామేశ్వరి ఉల్లిరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పూతినేడి కృపారావు, శ్రీమతి నాగ సీతా మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం శ్రీరామ్మూర్తి, శ్రీమతి శాంతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిటికన్ సత్యనారాయణ, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విత్తంశెట్టి అప్పారావు, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నెక్కల సింహాచలం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంగ దానయ్య, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ టెక్కలపల్లి హరీష్ రావు, శ్రీమతి నాగవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి మాణిక్యాలరావు, శ్రీమతి శ్రావణి ఉషాదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విత్తంశెట్టి అప్పన్న లేట్, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగోలు సురేష్, శ్రీమతి సూర్యకుమారి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గంటయ్య రాఘవలు, శ్రీమతి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వెంకన్న, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సబ్బవరపు బుల్లబ్బాయి, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ రామకృష్ణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణమూర్తి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గోపి, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జొన్నల రమేష్, శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బల్నేడి గంగయ్య, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల సరోజిని, కుమారుడు నిమ్మల సూర్యచంద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గారపాటి కనకదుర్గ సత్యవర ప్రసాద్, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగార్పు లక్ష్మమ్మ, కుమార్తె ఉమామహేశ్వరి, భర్త వేణుగోపాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, గునుపూడి రాంబాబు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి మునికాంతం, ప్రగడ సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కసిరెడ్డి అప్పారావు, కుమారుడు సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా బల్లిపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడలు శ్రీమతి జ్యోతి సుధారాణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు
భావేషు, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంతు, ఉమా షణ్ముఖి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసం స్వరూప తీసిన ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ధనుమూరి మోహనాంజలి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల పండు స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్దాల రాము గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాజాన నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి గోపాలస్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దారపరెడ్డి రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాళ్ళ పెద్ద తాతయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లాలం అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రొత్తల అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన 13 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బల్లిపాటి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నవంబర్ 25వ తేదీ స్వామివారి నాడు స్వామి సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపిగా నరసాపురం, పాలకొల్లు, గుమ్మలూరు, ఆకివీడు, అడవికొలను, యస్కొందేపాడు, స్కిన్నరపురం, ఈడూరు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా అనేక మంది గ్రామ కార్యకర్తలు, గ్రామ సభ్యులు కూడా ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారు, శ్రీ శంకర యేస్ గారు, శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి గారు, శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ గరిగిపాటి రాము గారు, శ్రీ ఇర్రి వెంకటరామకృష్ణ గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీష సద్గురు
నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.